పరలోకమందున్న దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి క్షేమముగాను భూమి మీద సజీవులుగాను ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ఈ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ కోట్ల మంది ప్రజలు ఆనందిస్తున్నటువంటి యొక్క శుభ సందర్భంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి తెలుసుకుంటూ మీలో మరింత ఉన్నతముగా స్థిరముగా ఎదుగుట కొరకు 44వ సత్యాన్వేషణ సత్యపరిశీలన సదస్సును మీ నామ మహిమార్థమే జరిగించుకుంటారని నమ్ముచూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము దేవా. వాక్య పరిచర్యలు కూడా మీకు తోడు సహాయాన్ని దయచేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని కూడా క్షేమకరంగా తోడుకున్నారండి. విత్తబడేటటువంటి యొక్క మీ మధురమైన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి మనందరినీ సజీవులుగాను క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి గొనుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఈ 44వ సత్యాన్వేషణ సత్యపరిశీలన సదస్సులో ఈ ఉదయకాలపు సెషన్లో మొదటి భాగముగా దేవుడు మనందరికీ స్వతంత్రాన్ని ఇచ్చారు. మరి దేవుడిచ్చినటువంటి యొక్క స్వతంత్రాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. నిజమైన స్వాతంత్రం అని మీరు హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. అసలు స్వాతంత్ర్యము అంటే ఏంటి? స్వాతంత్ర్యము అనగా స్వేచ్ఛగా బ్రతకడం. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా కోట్లాది మంది భారతీయులు ఈరోజు సంతోషంగా జరుపుకునేటటువంటి ఒక సెలబ్రేషన్, ఒక పండగ, దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి ఒక పెద్ద పండగ. దీనికి కులాలతో కానీ, మతాలతో కానీ, ప్రాంతాలతో కానీ, భాషతో కానీ సంబంధం లేదు. నువ్వు ఈ దేశంలో పుట్టావంటే నువ్వు ఖచ్చితంగా ఈ సంతోషాన్ని అనుభవించేటటువంటి వాడివే. అసలు స్వాతంత్రం అనగా స్వేచ్ఛ అని చెప్పారు. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందండి? స్వాతంత్రం అంటే స్వేచ్ఛ అని చెప్పారు. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? అసలు ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటి? స్వేచ్ఛ వచ్చింది అంటున్నారు. అంటే స్వేచ్ఛ రావడం అంటే ఏంటి? స్వేచ్ఛ రావడం అంటే ఏంటి? బడికి వెళ్ళలేదు, తెలియదు మనకి. ఎవరైతే బానిసత్వంలో మొగ్గుతారో ఆ బానిసత్వంలో నుండి విడుదల వస్తేనే స్వేచ్ఛ వచ్చినట్టు, స్వతంత్రం వచ్చినట్టు. భారతదేశానికి ఆంగ్లేయులు పరిపాలన సుమారుగా 200 ఏళ్ళు వాళ్ళ భారతదేశాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీసు వారు వ్యాపార నిమిత్తమై సముద్ర మార్గం గుండా ఇండియాకి వచ్చి వారు భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని
మనలను వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టి మన మీద పన్నులు వేసి 1947కు ముందు ఎన్నో పోరాటాలు, ఎన్నో సత్యాగ్రహాలు, ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో గొడవలు, ఎన్నో యుద్ధాలు, ప్రాణత్యాగాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఈ భారతీయులందరినీ కూడా వీళ్ళు బంధించారు. మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి అని అనేకులు స్వతంత్ర సమరయోధులుగా, అందులో ముస్లింలని తేడా లేదు, క్రిస్టియన్స్ అని తేడా లేదు, హిందువులని తేడా లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం పట్ల ఒక మంచి సద్భావన కలిగి సద్భక్తితో వారు ఎన్నో పోరాటాలు చేసినప్పుడు వాళ్ళు మనల్ని బంధించి బానిసలుగా చేసుకుని పరిపాలిస్తుంటే వాళ్ళు సర్లే ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం చాలు అని మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి అని వదిలిపెట్టి వెళ్ళిపోయారే, అప్పటి నుండి మనకు స్వాతంత్రం వచ్చింది అని మనం మాట్లాడుతూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనలను మనం పరిపాలించుకోవాలి అంటే రాజ్యాంగం కావాలి. రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది, రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందుపరిచింది, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను పరిశోధించి రాజ్యాంగాన్ని డిజైన్ చేసి భారతదేశంలో ఇన్ని హక్కులు ఉండాలి, ఇన్ని రూల్స్ ఉండాలి, ఇన్ని చట్టాలు ఉండాలి అని ఆర్టికల్స్ అన్నిటిని రూపొందించి భారత రాజ్యాంగంగా దానిని పొందుపరిచింది అంబేద్కర్ గారితో పాటుగా కొంతమంది టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఆఖరి వరకు ఆయనతో లేరు, ఆఖరి వరకు కూడా వాళ్ళందులో వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వహించలేదు. కానీ అంబేద్కర్ గారు మాత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అంటే రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే నేటికి పరిపాలన జరుగుతుంది, కానీ 100% కాదు. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజానాయకులు వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ పెడుతూ అందులో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్ తీసేస్తూ ఎవరికి నచ్చినట్టుగా వారు ఈ దేశాన్ని పరిపాలించడం జరుగుతూ ఉంది. అసలు స్వాతంత్రం అంటే స్వేచ్ఛ రావడం అన్నారు. స్వేచ్ఛ రావాలి అంటే బానిసత్వంలో నుండి విడుదల రావాలి. బానిసత్వంలో నుండి విడుదల వస్తేనే స్వేచ్ఛ లేదా స్వాతంత్రం వచ్చినట్టు. రైట్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏదో ఒక వేరే దేశాల క్రింద బానిసలుగా ఉంటూ ఆ బానిసత్వంలో ఎన్నో పోరాటాలు చేసి మన ఇండియన్స్ ఏ విధంగా అయితే స్వతంత్రం తెచ్చుకున్నారో అదేవిధంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా వారి దేశాలకు స్వాతంత్రం తెచ్చుకున్నారు. ప్రతి దేశానికి స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక్కొక్క రోజును వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసినటువంటి హిస్టరీ. రైట్. బైబిల్ గ్రంథంలోనూ కూడా వెళ్తే ఇక్కడ కొన్ని వాక్యాలు మనకు కనబడతాయి. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రం ఏంటి, ఈ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఈ విషయాలను గురించి అనేకమైన సందర్భాలను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి అని రాశారు. ఏమనుగ్రహించట? ఈ స్వాతంత్రం అంటే ఏమొచ్చింది ఇక్కడ? స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి, అక్కడ కామ ఉందిగా, అనుగ్రహించి అంటే అనుగ్రహము అనగా
అనుగ్రహం అంటే దైవానుగ్రహం అనగా దేవుడు మన పట్ల కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు, జాలి చూపించాడు, కరుణిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. అనుగ్రహించాడంటే ఇచ్చాడు. అనుగ్రహించడం అంటే ఇచ్చారు. కొంచెం అనుగ్రహించండి అంటారు. కొంచెం అనుగ్రహించడం అంటే వీళ్ళు ఏదో అడిగారు, ఆ హెల్ప్ చేయమని, అంతే కదా. ఈ ఒక్కసారికి కరుణించండి, ఈ ఒక్కసారికి అనుగ్రహించండి, ఇంక మరలా అడగంలేండి అంటాం. అనుగ్రహము అనగా పొందుకోవడం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి అనగా దేవుడు ఏం చేశారట? మానవాళికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారట. స్వాతంత్ర్యాన్ని ఇచ్చారట. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. చాలామంది అంటారు క్రిస్టియానిటీలోనే దేవుడు ఆదాముని చేసాడు బాగానే ఉంది, హవ్వని చేసాడు బాగానే ఉంది. ఆదాముని తప్పు చేయలేని వాడిగా, పాపము చేయలేని వాడిగా చేస్తే సరిపోతుంది కదా. ఆదాము పాపం చేసాడంటే కారణం ఎవరు అని చెప్పారు? దేవుడు అని చెప్పారు. ఎందుకు 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 దేవుడు అని చెప్పారు అంటే, ఆదాముకే గనక పాపం చేసేటటువంటి లక్షణాలు, స్వభావమే గనక దేవుడు ఆయనలో పెట్టుండకపోతే ఆదాం పాపం చేస్తాడా? చేయడుగా. ఇప్పుడు కెమెరా ఉంది, నా మాటలు రికార్డ్ చేస్తూ ఉంది. ఆ కెమెరా దానికి అది ఆపరేట్ చేసుకోలేదు. తమ్ముడు ఆ కెమెరా బ్యాగ్ తెస్తాడు, జిప్ ఓపెన్ చేస్తాడు, ల్యాప్టాప్ పెడతాడు, కెమెరా పెడతాడు, స్టాండ్ పెడతాడు, వాటికి కనెక్షన్లు పెడతాడు, ఛార్జింగ్ చూసుకుంటాడు, నెట్ కనెక్షన్ చూస్తాడు. అన్నీ కూడా ఒక వ్యక్తి ఆపరేట్ చేయాలి. అంతే తప్ప కెమెరా బ్యాగ్లో నుండి ఆ కెమెరా బయటికి రాదు ఎవరు దిగిపోతే. ల్యాప్టాప్ బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ బయటికి రాదు. కెమెరా స్టాండ్ బ్యాగ్లో నుండి అది బయటికి రాదు. దానికి అది వెళ్ళిపోయి అక్కడ అతికేసుకుని అక్కడ నిలబడిపోయి స్టాండ్ ఓపెన్ అయిపోయి కెమెరా వెళ్ళి పైన ఫిట్ అయిపోయి అవన్నీ ఓపెన్ అయిపోయి క్యాప్లు ఓపెన్ అయిపోయి ఛార్జింగ్ పెట్టేసుకుని దానికి అదేం చేసుకోదు. దాన్ని చేసినటువంటి ఆయన ఒక మాన్యువల్ రెడీ చేస్తాడు. సోనీ కంపెనీ వారు ఒక మాన్యువల్ రెడీ చేస్తారు. దాన్ని అలాగే ఆపరేట్ చేయాలి. నాకు నచ్చినట్టుగా ఆపరేట్ చేస్తే అది పని చేయదు, ఎవరికి నచ్చినట్టుగా ఆపరేట్ చేస్తే అది పని చేయదు. దానికంటే ఒక మాన్యువల్ ఉంది. దేవుడు పాపము చేయలేని వాడిగా మరి మనిషిని చేస్తే బాగుంటుంది కదా అన్నది చాలామంది ఒపీనియన్. మీకు కూడా అదే ఉండొచ్చేమో. మనిషిని పాపము చేయలేని వాడిగా దేవుడు తయారు చేస్తే ఈరోజు ఈ గొడవ ఉండదు కదా అని. అయితే పాపము చేయలేని వాడిగా కనుక దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషి స్వాతంత్రుడవుతాడా, దాసుడవుతాడా? చెప్పాలి. మనిషిని పాపము వైపు చూడలేని వాడిగా, పాపము ఆలోచించలేని వాడిగా, పాపము చేయలేని వాడిగా ఒక బొమ్మను చేసినట్టుగా, ఒక స్టాండ్ని చేసినట్టుగా, ఒక కుర్చీని తయారు చేసినట్టుగా దేవుడు ఒక మనిషిని అదే విధంగా కనుక డిజైన్ చేసి ఉంటే మనిషి స్వాతంత్రుడా, దాసుడా? దాసుడే, స్వతంత్రుడు కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛతో మనిషి ఎలా ఉండగలడు? పాపము చేసేవాడిగైనా ఉండొచ్చు, అది అతని ఇష్టం. పాపము చేయని వాడిగైనా ఉండొచ్చు, అది కూడా అతని ఇష్టమే. పాపము చేసేవాడిగైనా ఉండొచ్చు. ఎందుకు? స్వేచ్ఛ ఉంది కాబట్టి. పాపము చేయలేని వాడిగా కూడా ఉండొచ్చు, అది కూడా ఎందుకు? స్వేచ్ఛ ఉంది కాబట్టి. స్వేచ్ఛ లేకపోతే అతడు ఏది కూడా చేయలేడు. స్వేచ్ఛ లేకపోతే అతడు ఏదీ చేయలేడు. ఇప్పుడు మనిషిని చేయగలుగుతున్నాడు అంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ.
ఆ వాటర్లో వాళ్ళు రాళ్ళు కూడా వేసేస్తారు, దాని మీద గ్లాసులు ఎడుతున్నారు, వీళ్ళు లాగేస్తున్నారు. ఈ మట్టి వేసారంటే దీనికి తాగడానికి పని చేయదు, 20 లీటర్ల వాటర్ వేస్ట్ అయిపోద్ది. పిల్లల్ని దగ్గర పెట్టుకోండి. తమ్ముడు బాటిల్ మెట్ల మీద ఎక్కడన్నా పెట్టేసి పట్టుకెళ్ళి, ఎండగా ఉన్న చోట పెట్టుకో. ఇది పిల్లలకు ఉన్నటువంటి స్వేచ్ఛ అంటే ఇదే స్వాతంత్రం. అది పెట్టిన వాళ్ళు దాని మీద గట్టిగా మూత పెట్టారనుకోండి, ఆడెళ్ళి ట్రై చేసినా రాదు. కానీ గ్లాసులు వేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి గ్లాసులు తీస్తున్నారు. అదే చేత్తో కొంచెం మట్టి వేసారనుకోండి, 20 లీటర్లు గోవిందా. సరే, దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్నిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలను పాపము చేయలేని వారిగా కనుక పుట్టించారే అనుకుందాం, వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నట్ట లేనట్టు కదా. మరి మనిషి ఎలా అడుగుతున్నాడేంటి? అవ్వమ్మని అడిగితే, అవ్వమ్మ పాపం ఎందుకు చేసావమ్మా అంటే, సర్పం నన్ను మోసం చేసింది అంటది. సర్పానికి నువ్వు యుక్తినిచ్చావు అన్నది. ఆదాం దగ్గరికి వెళ్తే, నీవు నా కొరకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చావు కదా, ఆమె సహాయం చేసింది పాపం చేయడానికి అని ఆయన చెప్పాడు. అంటే మొత్తానికి వీళ్ళందరి ఒపీనియన్ ఏంటంటే, నీవు నాకు భార్యనిచ్చావు, ఆమె నాకు పండిచ్చింది, నీవు ఈ సృష్టిలో సర్పాన్ని చేసావు, సర్పము నన్ను మోసం చేసింది, అసలు నువ్వు చెట్టు ఎందుకు వేసావు, దానికి ఫలాలు ఎందుకు ఇచ్చావు, సర్పాన్ని ఎందుకు పంపించావు, అది నాతో ఎందుకు మాట్లాడింది? ఇవన్నీ చేసింది ఎవరు అంటే దేవుడే కదా. కాబట్టి నేను పాపం చేయడానికి కారణం ఎవరు అని చెప్తూ ఉన్నారు ఆదాము హవ్వలు? దేవుడే అని చెప్తూ ఉన్నారు, నీవే. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? నాశనం చేసుకుని మరలా ఏం చెప్తున్నారు? నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ నేను పాపం చేసేవాడిగా చేసింది అని చెప్పారు. మనం కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాం దేవుణ్ణి. దేవా, నేను పాపం చేయలేని వాడిగా నన్ను పుట్టిస్తే గొడవ లేకపోను కదా. పాపం చేయలేని వాడిగా పుట్టించలేడు ఆయన? పుట్టించగలడా? పుట్టించగలడు. కానీ పుట్టించకపోవడానికి గల కారణం ఏంటి? నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ భూమి మీద ఇవ్వడమే కాదు, దేవదూతకు ఉన్నప్పుడే నీకు స్వేచ్ఛ ఉంది. మీరందరూ దేవదూతలు మర్చిపోయారేటి? ఎవరి దేవదూతలు? టాపిక్ మర్చిపోవద్దు. అది చూడండి, యూట్యూబ్లో ఉందిగా. ఇప్పటి వరకు ఎవరు కూడా సంఘాలలో ఆ వాక్యాన్ని బోధించలేదు, ఎందుకంటే వారెవరికి తెలియదు. అందుకని ఎవరి దేవదూతలు చూడండి, చాలా మంచి సబ్జెక్ట్ అది. అక్కడ కూడా ఏమీ బంధించలేదు కదా దేవుడు. నీవు దేవదూతగా ఉన్నప్పుడు కూడా నీకు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను నువ్వు పాడు చేసుకున్నావు. మరలా భూమి మీద మనిషిగా పుట్టించాడు నిన్ను, మరలా ఆ స్వేచ్ఛను కూడా పోగొట్టుకున్నావు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నీ జీవితంలో, నీ ఆయుష్కాలంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కనుక నువ్వు పాడు చేసుకుంటే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? మరలా నీకు క్షమాపణ ఉంటుందా? మరలా నీకు చాయిస్ ఉంటుందా? మరలా నీకు ఫ్రీడమ్ ఉంటుందా? నీకు కనికరం ఉంటుందా? చాలామంది అంటారు, అదేంటండి భూమి మీద తప్పు చేస్తే నరకానికి వేసేయడం ఏంటి, దేవుడు తీసుకెళ్ళి ఒకసారి క్షమించవచ్చు కదా. నీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ నిన్ను క్షమించాడు. నువ్వు దేవదూతగా ఉన్నప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసి పాపం చేసి భూమి మీద పడిపోయినప్పుడే ఆల్రెడీ నిన్ను క్షమించాడు. నిన్ను క్షమించి కృపనిచ్చి నిన్ను మరలా భూమి మీద మనిషిగా పుట్టించాడు, మరలా అవకాశం ఇచ్చాడు నీకు. ఈ మనిషిగా ఉన్నటువంటి నీకు 60, 70, 80 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చాడు. మరలా కృపతో నిన్ను బ్రతకనిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ ఛాన్స్ నువ్వు పోగొట్టుకుంటే మరలా నువ్వు ఎలా మారిపోతావు? దెయ్యంగా మారిపోతావు. దేవదూత కాదిక, దెయ్యంగా మారిపోతావు, అపవాదిగా మారిపోతావు, నరకానికి జారిపోతావు. కాబట్టి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని ఏం చేసుకోకూడదు? దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని ఏం చేసుకోకూడదు?
ఏం చేసుకోకూడదు. ఆడు సర్కస్లో పొట్టుల్లాగా ఆడు అలా తిరుగుతాడు, ఆడిని వదిలేయండి, నా మాటలు వినండి, ఆడు గొడవ మీకెందుకు అని వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఆల్రెడీ 2 ఛాన్సులు అయిపోయాయి, ఇంక ఛాన్సులు ఉండవు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకోకూడదు. రేయ్, ఆడికి స్వాతంత్రమే. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి అసలు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడన్న సంగతే చాలామందికి తెలియదు. ఒక మహానుభావుడు అంటాడు, దేవుని నేను ఎందుకు నమ్ముకోవాలి, దేవుడు నాకేం చేశాడు. ఏమండి, వీడి పెద్ద పోటుగాడు. మరి దేవుడు వీడు అడుగుతాడు, దేవుని నేను ఎందుకు నమ్ముకోవాలి, దేవుడు నాకేం చేశాడు అని అడుగుతాడు. వీడికి బుర్ర ఉందా ఈ ప్రశ్న అడగడానికి? అసలు బుర్ర ఉందంటారా వీడికి? దేవుడు ఏం చేశాడా, దేవుని ఎందుకు నమ్ముకోవాలా? అసలు దేవుడు అనే కాన్సెప్ట్ లేకపోతే వీడు అసలు ఈరోజు ఈ క్వశ్చన్ అడిగేవాడు ఎవడు? పరలోకంలో దేవదూతగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటటువంటి ఒక దేవదూత. వీడు అపవాది మాట విని వీడు తన స్థితిని కోల్పోయి భూమి మీద పడిపోయాడు, యుద్ధంలో ఓడిపోయి భూమి మీద పడిపోయాడు. దేవుడు ఈ దేవదూతకి దేహాన్ని ఇచ్చాడు, మనిషిగా ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మనిషి జాగ్రత్తగా బ్రతికి భక్తి చేసి భక్తిలో నుండి మరలా పరలోకానికి వెళ్ళేవాడిగా మారిపోవాలి. ఇంకా మళ్ళా ఏం చేశాడు దేవుడు నాకు, దేవుని నేనెందుకు నమ్మాలి అంటే వీడింకా ఎవరి వలలో ఉన్నాడు, అపవాది వలలోనే ఉన్నాడు. వీడికి ఇంకా విడుదల రావట్లేదు, వీడింకా దాసుడుగానే ఉన్నాడు, స్వతంత్రుడు కాడన్నమాట. వీడి ముగింపు ఎలా ఉంటుంది, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు. చాలామందికి తెలియదండి, మన వాళ్ళకు కూడా దేవుడు మనకేమిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారన్నమాట. సద్వినియోగం చేసుకోవడం లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. గనుక దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని ఎవరు కూడా ఏం చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఆ ఛాన్స్ ఒకసారి కనుక మిస్ అయిపోయింది అనుకోండి, ఛాన్స్ పోయిందనుకోండి, ఛాన్స్ పోతే మరలా వస్తుందా? రాదుగా. ఒకసారి ఎగ్జామ్లో 1 మార్కు తేడాలో మనం ఫెయిల్యూర్ అయిపోయాం. ఈ భూమి మీద పరీక్షలు కనుక మరలా నెక్స్ట్ ఇయర్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయారు, మరలా వెంటనే ఆ ఉద్యోగాన్ని పొందుకోవడానికి అవకాశం ఉండదు. దానికోసం మరలా ఎన్నో కఠోరమైన శ్రమలు అనుభవించారు. అంటే భూమి మీద ఒక ఉద్యోగానికి 1, 2, 3 ఛాన్సులు ఉంటాయి. అందులో ఏదో ఒక ఛాన్స్ నువ్వు కొడితే నువ్వు జాబ్ గ్యారంటీ. అలాగే పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి మనం పరలోక పౌరులం, దేవదూతలం. ఈ లోకానికి వచ్చి మనమేమనుకుంటున్నామంటే స్వేచ్ఛ లేదు, నాకు స్వతంత్రం లేదని మనం ఫీల్ అవుతూ ఉన్నాం. వీళ్ళకి ఇంకా తెలివితేటలు ఎక్కువైపోయి దేవుడు నాకు స్వేచ్ఛను ఇవ్వలేదు, స్వతంత్రాన్ని ఇవ్వలేదు అనుకుంటున్నారు. దేవుడు ఇవ్వలేదా స్వేచ్ఛను, స్వతంత్రాన్ని? ఇచ్చారు. కానీ దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను వీళ్ళు తెలుసుకోవడం లేదు. స్వేచ్ఛను వీళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే వీళ్ళు ఇంకా దాసులు అనుకుంటున్నారు. స్వతంత్రులు అన్నటువంటి భావాలు వీళ్ళలో కరువైపోయాయి. మేము ఇంకా స్వతంత్రులము కాదు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆల్రెడీ దేవుడు ఏం చేశాడట,
స్వాతంత్రమును అనుగ్రహించి అంటే అనుగ్రహిస్తాడా, అనుగ్రహించాడా? మనకి తెలుగు ఇంగ్లీష్లో టెన్సెస్ ఉంటాయి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అనుగ్రహించి అంటే ఏ టెన్స్ ఇది? అనుగ్రహించి అంటే భోజనం చేస్తారా? చేశారా? చెయ్యరా? ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చారు కదా అందరూ. టిఫిన్ తింటున్నారు, తినేశారు, తింటారు, ఈ మూడు ఒకటేనా? తేడాలు ఉన్నాయా? టిఫిన్ తింటున్నాము అంటే ఇప్పుడు తింటున్నట్టు, అది ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. టిఫిన్ తింటాము అంటే ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్తు, తర్వాత ఎప్పుడో తింటాము. తినేసాము పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. తినేసాం, జరిగిపోవడం కదా, అరిగిపోయింది కూడా. అరిగిపోయినందుకు ఇంక మాటలు రావట్లేదు. అంటే ఏదైనా ఒక సందర్భం మనం ఆలోచించేటప్పుడు ఈ టెన్సెస్ అనేవి కూడా ఆలోచించాలి. జరిగిపోయిందా, జరుగుతూ ఉందా, జరగబోతుందా? నిన్న, నేడు, రేపు అన్నాం. నిన్నంటే జరిగిపోయింది, నిన్నంటే జరిగిపోయింది కదా, అంటే పాస్ట్ టెన్స్ అంటాం దాన్ని. భూతకాలం అంటాం దాన్ని. వర్తమానం అంటే నేడు, నేడు అంటే ఈరోజు, ప్రజెంట్. అది. రేపు అనగా ఫ్యూచర్ టెన్స్, జరగబోయేది, రేపు. అలాగే ఈ స్వాతంత్రం అనుగ్రహించి అంటే జరిగిపోయిందా, జరుగుతూ ఉందా, జరగబోతా ఉందా? జరిగిపోయింది. ఆయన ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేశాడు స్వాతంత్రాన్ని. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిందా, వస్తూ ఉందా, రాబోతుందా? ఎప్పుడో వచ్చేసింది. 1947 కదా. అనగా స్వాతంత్రాన్ని ఆల్రెడీ అనుగ్రహించాడట దేవుడు. ఎవరికి అనుగ్రహించాడు? ఎవరికి? మనుషులందరికీ ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను ఏం చేసాడట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే మనం ఎవరం కాదు, ఇప్పుడు బానిసలం కాదు. స్వతంత్రుడు అనే పదానికి వ్యతిరేకమైన పదం ఏంటి? స్వతంత్రుడు అనగా వ్యతిరేకమైన పదం ఏంటి? ఆ పదానికి బానిస లేదా దాసుడు, వ్యతిరేకమైన పదం. ఇప్పుడు క్రీస్తు మనలను ఏం చేశాడట? స్వతంత్రులుగా చేశాడంటే ఎవరం కాదు మనం, ఇక బానిసలం కాదు, దాసులం కాదు. అలాగని దైవదాసులు, దేవునికి దాసులు, ఆ పదాలు వేరు. దేవునికి దాసులు మండి అంటాం కదా, అది వేరు. దైవదాసులు అంటాం కదా, అది వేరు. కానీ దేవుడిచ్చినటువంటి స్వతంత్రం ఈ పదానికి వ్యతిరేకం దాసులు. మనం దాసులమా, బానిసలమా? కాదు. బానిసలు అంటే ఎలా ఉంటారు? ఆంగ్లేయుల పాలనలో మనకి టెక్స్ట్ బుక్స్, ప్రతి చరిత్ర పుస్తకాల్లో కూడా, ఇండియన్ హిస్టరీలో పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా స్వతంత్ర సమరయోధులు, దేశభక్తి గీతాలు, ఇవన్నీ కూడా ప్రతి క్లాసులో కూడా పాఠాల రూపంలో పిల్లలకు తెలియజేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్లో పాఠాల రూపంలో పిల్లలందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు, సమానత్వం, స్వేచ్ఛగా, ఫ్రీడమ్గా మన దేశంలో బ్రతకగలుగుతున్నాము అంటే అది ఊరికనే వచ్చేసిందా?
ఊరికనే వచ్చిందా? అది ఫ్రీగా వచ్చిందా? ఈరోజు అనుభవిస్తున్నటువంటి మనకు అది ఫ్రీగానే కనపడవచ్చు, ఊరకనే కనపడవచ్చు. దాని వెనకాల అనేక మంది త్యాగమూర్తుల ప్రాణాలు ఉన్నాయి. వెలకట్టలేం. వాళ్ళు అంతలాగా ప్రాణాలు త్యాగాలు చేయకపోతే ఈరోజు మనకు స్వాతంత్రం ఉంటుందా? ఉండదు కదా. స్వాతంత్రం అనేది ఉండదు కదా. అయితే బానిసత్వం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆంగ్లేయుల పాలనలో భారతీయులు అనుభవించినటువంటి బాధలు ఉన్నాయి చూడండి, దానిని బానిసత్వం అంటారు. బైబిల్ చరిత్రలో అనేక మందిని వేరే దేశాల వారు దాసులుగా కొనుక్కునేవారు, దాసులుగా చేసుకునేవారు. ఒక రాజు మరొక రాజు మీదకి దండయాత్రకి వెళ్ళాడు అనుకుందాం. అంటే దండయాత్ర అంటే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ రాజు చేతిలో ఆ రాజు కనుక ఓడిపోతే రాణిని బంధించి తీసుకు తెచ్చుకునేవాడు. ఆ ఊర్లో అందమైన కన్యకులను అందరినీ తీసుకు తెచ్చుకునేవారు. ఆ ఊర్లో బలవంతునైన యవనస్తులందరినీ, ఆరోగ్యంగా ఉన్నవారిని అందరినీ కూడా తీసుకు తెచ్చుకునేవారు. ఎందుకు అంటే వీళ్లకు బానిసలుగా చేసుకుని వాళ్ళకు నచ్చినట్టుగా ఉపయోగించుకునేవారు. వాళ్ళకి జీతాలు ఉండవు, కేవలం భోజనం పెడతారంతే. ఆరోగ్యం చెడిపోయినా పట్టించుకోరు. కొట్టిన అడిగేవాళ్ళు లేడు, తిట్టిన అడిగేవాళ్ళు లేడు. వీళ్ళు వాళ్ళకి ఏమైపోయారు ఇప్పుడంటే బానిసలుగా మారిపోయారు, లేదా దాసులుగా మారిపోయారు. కొన్ని సందర్భాల్లో గల్ఫ్ కంట్రీలు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. 2-3 సంవత్సరాలకు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత వాళ్ళ బట్టలు కొంటే వేసుకుంటారు, వాళ్ళు తిండి పెడితే తింటారు, లేకపోతే అక్కడ చేతకాని పరిస్థితుల్లో వాళ్ళకు సేవ చేయటమే. అయితే ఇప్పుడు ప్రతి దేశంలో ఇండియన్ ఎంబసీ ఉంది కనుక ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళని విడుదల చేస్తూ ఉన్నారు. కానీ పూర్వపు దినాలు అలా కాదే. వాళ్ళ మాట తిరిగేస్తే చంపి పార్సల్ చేసి పంపించేవారు విమానంలో. అది బానిసల యొక్క పరిస్థితి. గుర్రాలతో తొక్కిస్తారు, కాల్స్తారు, చంపుతారు, కొడతారు, తిడతారు. బానిసలకు ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ మనం ఎవరం కాదట, ఇప్పుడు బానిసలం కాదట, స్వతంత్రులమట. ఇజ్రాయేలీలు ఐగుప్తీయులకి ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమంది రాజులను సంహరించి ఎంతో స్వేచ్ఛగా బ్రతికినటువంటి వారు కూడా ఒకానొక దినాన్ని ఎలా ఉన్నారు? ఐగుప్తీయులకి బానిసలుగా ఉన్నారు. రేయ్ పెన్నెలదేరా, అది ఎవరొకరు ఒంట్లు కూర్చిపోద్ది. ఇజ్రాయేలీలు కూడా అనేక సంవత్సరాలు ఐగుప్తీయులకి ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం పనులు చేశారని మనం చదువుకుంటాం. వెట్టి పనులు, వెట్టి చాకరీ. వెట్టి చాకరీ అంటాం కదా, వెట్టి పనులు. మట్టి తీసి కాళ్ళతో తొక్కి ఆ మట్టితో ఇటుకలు చేసి ఎండబెట్టి ఇటుకలుగా పేర్చి కాల్చి వచ్చినటువంటి ఆ ఇటుకలను మోసుకుని వెళ్ళి వాళ్లకు కోటలు కట్టేవారు. జీతమేది? నో శాలరీ. ఉల్లిగడ్డలేసి పులుసెట్టి తినమనేవారట, దుంపలేసి తినమనేవారట. నోరు చచ్చిపోయి మాంసం కావాలి ప్రభువా అని ఏడ్చారు. అందుకనే వండేటప్పుడు కొండల దగ్గర కూర్చుని ఉడుకుతూ ఉంటే దేవుకుని మరీ తినేసేవారట. అంటే అంత పిచ్చి పట్టేసింది మాంసం అంటే ఇజ్రాయేలీలు. ఆడలేమో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు లోడవడం, బాత్రూంలు కడగడం, పిల్లల్ని ఆడించడం, పిల్లలకి అన్నీ చేయటం, వాళ్ళ దగ్గర వీళ్ళ పని చేసేవారు. మగాళ్ళేమో పొలంలో పని చేయాలి, వాళ్ళకి రాజు కోటలు కట్టాలి, మేడలు కట్టాలి. ఈజిప్ట్లో పిరమిడ్లు ఉంటాయి కదా, ఆ పిరమిడ్లన్నీ కూడా ఇజ్రాయేలీలు కట్టినాయే. ఎవరు కట్టారో కూడా ఇప్పటికీ తెలియట్లేదు చరిత్రలో.
కానీ అవన్నీ ఇజ్రాయేలీలు కట్టినవే. ఈజిప్టియన్ పిరమిడ్స్ ఇప్పటికీ కూడా ప్రపంచ వింతల్లో అదొక వింత. మీరు గూగుల్లో చూస్తే, యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి. ఈజిప్టియన్ పిరమిడ్స్, ఈజిప్టియన్ మమ్మీస్, అవన్నీ కూడా ఇజ్రాయేలీలు వెట్టి పనులు చేసి కట్టినవే. అయితే బానిసత్వం అంటే అంత కఠినంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. బానిసత్వం అనగా అంత కఠినంగా ఉంటుంది. మరి స్వాతంత్రం అనగా స్వేచ్ఛగా. ఆడింత అల్లరి చేస్తున్నాడు కదా, స్కూల్లో అల్లరి చేయమనండి అన్ని. అక్కడ ఏముండదు, స్వేచ్ఛ ఉండదు. పిల్లలకు ఫీజులు కట్టాలి, డబ్బులు కట్టాలి, ఆటోకి లేదా బస్సుకి డబ్బులు కట్టాలి, పుస్తకాలకి డబ్బులు కట్టాలి. ప్రతిరోజు వాడిని నీట్గా పెళ్ళికొడుకులా తయారు చేసి స్కూల్కి పంపించాలి. ఒకవేళ ఎంత చేసినా వాడు అల్లరి చేసాడు అనుకోండి, ఏం చేస్తారు అక్కడ? పనిష్మెంట్ ఇస్తారు. అక్కడ స్వేచ్ఛ ఉండదు. ఇక్కడే ఉంటుంది స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుంది. అంటే స్వేచ్ఛకి, స్వాతంత్రానికి, బానిసత్వానికి ఇంత తేడా ఉంటుందన్నమాట. ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఏదో ఒక దేశానికి బానిసలుగా ఉన్నటువంటి దినాలు, పూర్వపు దినాలన్నీ కూడా రాజుల చేతులలో బానిసలుగా ఉన్నటువంటి దినాలు, పూర్వపు దినాలన్నీ కూడా ఏదో ఒక రాజ్యం కింద వీళ్ళు బానిసలుగా ఉన్నటువంటి దినాలు, పూర్వపు దినాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏ దేశాన్ని ఆ దేశం పరిపాలించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బ్రతుకుతూ ఉన్నారు. చదువుకునే పిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేసుకునేవారు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారం చేసుకునేవారు వ్యాపారం చేస్తారు. ఎవరికి వారు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏం లేదో తెలుసా? స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు. రైట్. అయితే క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. భూమి మీద మనుషులకి ఆయా దేశాలను బట్టి, ఆయా రాజులను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి ఏం లేకుండా పోయింది? ఫ్రీడమ్ లేదు. స్వతంత్ర సమరయోధులను ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వారు అన్నమాట వాళ్ళందరూ కూడా. అయితే క్రీస్తు మనలను ఏం చేశాడట? మన కొరకు ఫ్రీడమ్ ఫైటర్ ఒక ఆయన పుట్టుకొచ్చాడు. ఎవరా ఫ్రీడమ్ ఫైటర్? 100 మంది లేరు, 1000 మంది లేరు, 10,000 మంది లేరు, 1,00,000 మంది లేరు. ఒకే ఒక్కడు. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయనే మనకు ఫ్రీడమ్ ఫైటర్, ఏ రియల్ ఫ్రీడమ్ ఫైటర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే గనక మనకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇవ్వకపోతే, మీకు మాట చెప్పనా, ఈరోజు మనమెవ్వరము కూడా దేవుణ్ణి నమ్మడానికి, నమ్ముకోవడానికి మనకేం లేదు తెలుసా? ఏం లేదు, అవకాశమే లేదు, ఫ్రీడమే లేదు, స్వేచ్ఛే లేదు. అసలు దేవుడే లేనటువంటి వారిని నేనే మీ దేవుణ్ణి అని ముందుకొచ్చి రక్షించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు, ద రియల్ ఫ్రీడమ్ ఫైటర్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తే వచ్చిందో తెలుసా? స్వతంత్రం ఏం చేస్తే వచ్చింది? ప్రాణాలు అర్పిస్తే వచ్చింది. ఇది మన మనసులో ఉంటే ఈరోజు మనం స్వతంత్రులుగా దేవుని నమ్ముకోగలుగుతున్నాము అంటే, స్వతంత్రంగా మనం భక్తి చేయగలుగుతున్నాము అంటే, ఒక ఆయన మనందరికీ స్వేచ్ఛనివ్వడానికి, స్వతంత్రాన్ని ఇవ్వడానికి, మనందరికీ హక్కులు ఇవ్వడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించకపోతే మనకేం లేదు, విమోచనము లేదు అని మన వాక్యంలో చదువుతాం. ఆయన మనకు స్వేచ్ఛనివ్వడానికి, ఫ్రీడమ్ని ఇవ్వడానికి, స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించకపోతే మనకు దేవుడే లేడు. ఆయన మరణించకపోతే మనకు స్వేచ్ఛే లేదు. ఆయన మరణించకపోతే మనకు సమానత్వమే లేదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణం మనకేమిచ్చింది? బానిసత్వంలో నుండి విడుదలిచ్చింది, పాప బంధకాల నుండి విడుదల తీసుకుని వచ్చింది, పాపము నుండి విముక్తిని తీసుకుని వచ్చింది.
పాపపు కట్లను తెంచింది, బానిస బ్రతుకులను స్వతంత్రులుగా బ్రతికేటట్టుగా చేసింది. ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగం. ఏమండి, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి మనకి స్వాతంత్రం ఫ్రీగా వచ్చిందా? ప్రాణత్యాగం వలన వచ్చింది. ఇండియాకి స్వాతంత్రం కూడా ప్రాణత్యాగాల వలనే వచ్చాయి. అలాగే మన భక్తి జీవితాలకు స్వాతంత్రము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం వలననే వచ్చింది. ఈజీగా వచ్చింది కాదు ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు ఆయన. విలువ పెట్టి కొన్నాడట. మీరు మీ సొత్తు కారు. మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి మీరు మీ సొత్తు కారు. క్రీస్తు మనలను ఏం చేశాడట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చేస్తాడా? చేస్తున్నాడా? చేసి ఉన్నాడా? చేసి ఉన్నాడు. ఎప్పుడు? సుమారుగా 2000 సంవత్సరాలకు మునుపే. సుమారు 2000 సంవత్సరాలకు మునుపే క్రీస్తు మనలను ఏం చేశాడట? స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు. ఆ స్వతంత్రంలో ఉండాల్సింది ఎవరు? మనం. ఆల్రెడీ స్వతంత్రాన్ని ఇచ్చేసాడు. ఆ ఇవ్వబడిన దాంట్లోనికి వెళ్ళాల్సింది ఎవరు? మనమే. ఆ స్వతంత్రంలో ఉంటామా, బానిసత్వంలో ఉంటామా అనేది ఎవరిష్టం? మన ఇష్టమే. ఇప్పుడు మనకేం కావాలి? స్వాతంత్రం కావాలా, బానిసత్వం కావాలా? స్వాతంత్రం కావాలి. ఎలా వచ్చింది స్వాతంత్ర్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. గిఫ్ట్ అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు మనకు స్వాతంత్రం. ఇచ్చి సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలండి ఇప్పుడు? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి. ఎలా నిలవాలట? స్థిరముగా నిలిచి. నిలిచామా మనం? స్థిరముగా నిలిచి. నిలవాలా వద్దా? నిలవాలి. ఎలాగ నిలవాలి? స్థిరముగా నిలవాలి. స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. మరలా దాస్యము అనే కాడి క్రింద ఏమవకూడదట? చిక్కు కొనకుడి. చిక్కుకోవడం అంటే వల వేసామనుకోండి, వలలో కోడి పిల్ల పడిపోద్ది కదా, వలలో కోళ్ళు పడతాయి. మీరు కోళ్ళు అమ్ముతారుగా, నాటుకోళ్ళు అమ్ముకుంటారు కదా. నాటుకోళ్ళు రోజు మీరు వాటిని ఫ్రీడమ్గా స్వేచ్ఛకు వదిలేస్తారు. అవి అటు ఇటు తిరిగి అవి ఇవి ఏరుకుని తిని హ్యాపీగా మరల గూటుకు వచ్చేస్తాయి. కానీ ఒకానొక రోజున ఒక ఆయన వాటిని పట్టుకోవడానికి తమురుతూ ఉంటాడు, తరుముతాడు. అలాగ తరిగినప్పుడు వాటికి డౌట్ వచ్చేస్తుంది, ఇలా అమ్మేశారు, దొరికామా ఎత్తుకుపోతాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కోళ్ళు కొనుక్కుని ఆయన ఏం చేస్తాడు? వల వేస్తాడు. ఆ వలలో అవి ఏమవుతాయి? పడిపోతాయి, చిక్కుకుంటే దొరికేస్తాయి, దొరికేస్తే పట్టుకుపోతాడు కదా. పెట్టలను పట్టుకోవడానికి కూడా, పక్షులను పట్టుకోవడానికి కూడా వేటగాడు ఏం చేస్తాడు? వలేస్తాడు, గింజలేస్తాడు, గింజల మీద వలొగ్గుతాడు, ఆకాశం నుండి చూస్తాయి, అలాగ నేల మీద దిగుతాయి, గింజలను ఏరుకుని తింటాయి, కాళ్ళు ఏమో వలలో చిక్కుకుంటాయి. ఆ వేటగాడు ఏం చేస్తాడు? అప్పుడు వాటిని పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అనే కాడి క్రింద ఏమవకూడదట? చిక్కు కొనకుడి. మరలా చదవండి, వెరీ 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 ఇంపార్టెంట్ వర్సెస్. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకుడి. మరలా చదవండి, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి.
మళ్ళీ చదవండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద మరలా చిక్కుకోవద్దు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఒకప్పుడు చిక్కుకున్నాం, ఒకప్పుడు వలలో పడ్డాం, ఒకప్పుడు దాస్యమనే కాడి క్రింద ఉన్నాం, ఒకప్పుడు స్థిరముగా లేము. అయితే క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వాతంత్రాన్నిచ్చి, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నాడు? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసిన తర్వాత ఇంక మనం ఎలా ఉండాలి? మరలా దాస్యం అనే కాడి క్రింద వెళ్ళకూడదు, స్థిరముగా నిలవాలి. స్థిరంగా నిలిచి అంటే నిలబడాలి. మరలా 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 అంటే ఒకప్పుడు స్థిరముగా లేము, మనం స్వతంత్రం అనేది లేదు, మనకి స్వతంత్రురాలుగా మనం లేము, మనలను క్రీస్తు విడుదల చేయలేదు. ఇప్పుడు స్థిరముగా ఉండాలి. దాస్యం అనే కాడి క్రింద ఏమవకూడదట? చిక్కు కొనకుండా ఉండాలట. అసలు దాస్యం అనే కాడి ఏమిటి? దాస్యము అనే కాడి ఏమిటి? ఏమిటి దాస్యం? ఒక వాక్యం ఉంటుంది కదా, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండకూడదు, ఒక్కడే మీ యజమానిగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉంటే సిరికి దాసులుగా ఉండలేము, సిరికి దాసులుగా ఉంటే దేవునికి దాసులుగా ఉండలేము. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికా సిరికా? అంటే అక్కడ సిరి అనగా అపవాది అని మనం అర్థం చేసుకోవాలి. లోకానికి సంబంధించింది ఏదైనా సరే, దేవునికి సంబంధం కానిది ఏదైనా సరే. అంటే ఒక్కదానికే మనం ఎలా ఉంటాం? దాసులుగా ఉంటాం. రెండిటికి దాసులుగా ఉండలేము. ఏ దాసుడైనా సరే ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండకూడదు, ఉండనేరడు. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడని అక్కడే ఉంది కదా. అలాగా ఇక్కడ మరలా మనం దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకూడదు అంటే, ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్క దేవుని నమ్ముకోవడానికే ముచ్చెమటలు పడతాయి మనకి. ఒక్క దేవుని సంతోష పెట్టడానికే కుదరదు, ఒక్క దేవునికి ఇష్టడిగా బ్రతకడానికే కుదరదు. అలాంటప్పుడు ముగ్గురు దేవులను మనం ఎక్కడ సంతోష పెట్టగలం? ముగ్గురు దేవులను మనం ఎలా నమ్మగలం? ముగ్గురు దేవులకు నచ్చినట్టుగా మనం ఎలా బ్రతకగలం? ముగ్గురిని ఎలాగ మనం సాటిస్ఫాక్షన్ చేయగలం? ముగ్గురు యజమానులకు ఒక భక్తుడు ఏ విధంగా దాసుడిగా ఉండగలడు? నేను ముగ్గురు నమ్మలేను, నాకు చాలా కష్టం. మరి మీరు ముగ్గురు నమ్మగలరా? సులువేనా అది? ముగ్గురిని సంతోష పెట్టగలరా? ముగ్గురికి ప్రార్థన చేయగలరా? ముగ్గురికి పాటలు పాడగలరా? ముగ్గురు కోసం భక్తి చేయగలరా? ఒకడికి చేయడం కష్టమా, ముగ్గురికి చేయడం కష్టమా? అవండి, అసలు ఇక్కడ ఒకడికే సరిగా చేయలేం కదా మనం, ఇంక ముగ్గురికి ఎక్కడి నుంచి చేయగలం? ఓ మాట చెప్తాను, ఇప్పుడు బ్రతుకున్నంతకాలం ఒకడికే భక్తి చేద్దాం, తర్వాత మరలా ఇంకో జన్మ ఉందనుకోండి, అప్పుడు ముగ్గురికి భక్తి చేద్దాం. బాగుందిగా? ఈ జన్మకి ఒకడు చాలు. ఒక్కడు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దు. ఓకేనా? ఈ జీవితంలో, ఈ బ్రతుకులో ఒక్క దేవుని నమ్ముదాం, ఒక్క దేవుని ఆరాధిద్దాం, ఒక్క దేవునికి పూజలు చేద్దాం, ఒక్క దేవుని కోసం బ్రతుకుదాం, ఒక్క దేవుడి కోసం చచ్చిపోదాం. మరలా జన్మంటూ ఉంటే ఆ మిగిలిన ఇద్దరు దేవుల కోసమో ముగ్గురు దేవుల కోసం అప్పుడు పుడదాం, అప్పుడు బ్రతుకుదాం, అప్పుడు పూజిద్దాం, అప్పుడు ప్రార్థిద్దాం, అప్పుడు ఆరాధిద్దాం. మరలా జన్మంటూ ఉంటే అప్పుడు ముగ్గురిని సాటిస్ఫై చేద్దాం. ఇప్పుడు ఒక్కరిని సాటిస్ఫై చేయండి ఈ బ్రతుకులో, ఈ భక్తిలో. ఎందుకంటే ఒక్కడే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. బానిసత్వం అంటే ఏంటో తెలుసా? దాస్యం అనే కాడి అంటే ఏంటో తెలుసా? ముగ్గురు దేవుళ్ళను భుజాల మీద, నెత్తి మీద, వీపు మీద ఎత్తుకుని మొయ్యటం. ముగ్గురిని ఎత్తుకుని మొయ్యడం సులువా కష్టమా? ఒక పిల్లని చంకన వేసుకోండి, ముగ్గురిని వేసుకోండి, మొయ్యగలరా? ఈ పక్కన ఇద్దరు, నీ పక్కన ఒకరిని, ఈ పక్కన ఇద్దరు, నీ పక్కన ఒకరిని మొయ్యండి. ఈ చంకన ఒకరు, ఈ చంకన ఒకరు, భుజం మీద ఒకరిని మోయండి. సులువేనా? ఎక్కడ మోసినా ఒకరినే మోయండి. ముగ్గురు దేవుళ్ళు అనగా దాస్యము అనే కాడి.
ఏమండి? అందుకనే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఒకప్పుడు తెలియకపోతే స్థిరత్వం ఉండదు. తండ్రికి నమస్కారం, కుమారునికి నమస్కారం, పరిశుద్ధాత్మ నమస్కారం అన్నారు, స్థిరత్వం లేదు. ఒకరి దగ్గర నిలబడడం లేదు. ముగ్గురు కావాలనుకున్నారు, స్థిరత్వం లేదు. ముగ్గురు దేవుళ్ళు అంటే స్థిరమైన భక్తి కాదు అది. ఇప్పుడు స్థిరముగా నిలిచి అంటే ఒకరి దగ్గర ఆగిపోవాలి. స్థిరముగా నిలిచి మరలా దాస్యము అనే కాడి క్రింద చిక్కుకొనకుడే అంటే ముగ్గురు దేవుళ్ళని నమ్మేవారు ఎవరో తెలుసా? స్వతంత్రులు కాదు దాసులు, స్వతంత్రులు కాదు బానిసలు. ఏమండి? ఎవరు వీళ్ళంటే దాస్యము అనే కాడిని నెత్తి మీద ఎట్టుకుని, భుజాన్ని ఎట్టుకుని, చంకనెట్టుకుని మోసేసేవారు. ఏమండి? వీరికి స్థిరత్వం లేదు భక్తిలో, కాబట్టి వీళ్ళు స్థిరంగా నిలబడడం లేదు. దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోయారు. మనం వెళ్ళిపోయామా? ఒకప్పుడు మనకు తెలియకుండా ఒకప్పుడు దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోయామా? ఇప్పటికీ రావట్లేదు అందులో నుంచి బయటకు కొంతమంది. ఇప్పటికీ కొంతమంది ఆ దాస్యం అనే కాడి క్రింద నుండి ఆ కాడి పక్కనాడేసి బయటకు రాలేకపోతున్నారు, అందులోనే ఉన్నారు. ఏమండి? స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడదు. ఒకప్పుడు చిక్కుకున్నాం, ఇప్పుడు బయటకు వచ్చాం, స్వతంత్రులమయ్యాం. కానీ కొంతమంది ఇంకా ఆ దాస్యం అనే కాడి క్రింద నుండి బయటికి రావట్లేదు, అందులోనే చిక్కుకున్నారు. చిక్కుకోవద్దని ప్రభువు చెప్పారు, కానీ చిక్కుకున్నారు చాలామంది. బయటికి రమ్మని ప్రభువు చెప్పాడు, కానీ బయటికి రావట్లేదు చాలామంది. స్థిరముగా ఒక్కడి దగ్గర నిలవమని ప్రభువు చెప్పాడు, కానీ ఇంకా స్థిరముగా నిలవబడడం లేదు. ఆ దాస్యం అనే కాడి క్రింద ఏమవుతున్నారట? చిక్కుకున్నారట. మరి ఈ చిక్కుకున్న వాళ్ళకు ఉందా స్వాతంత్రం? చిక్కుకున్న వారికి ఉందా స్వతంత్రం? కాడిని విరగొట్టిన వాళ్ళకు ఉంది స్వతంత్రం. ముగ్గురిని వదిలితేనే ఉంది స్వతంత్రం. ఒక్క దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకే ఉంటుంది స్వాతంత్రం. అదే క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రం. ఇది మొదటి భాగం. రెండో భాగాన్ని భోజనం చేసిన తర్వాత ఇంకొంచెం బూస్టింగ్తో మరలా నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తినేసి వెళ్ళిపోకండి. భోజనం పెట్టిన వాళ్ళు కష్టాన్ని వృధా చేయకండి. ఈ ఆత్మీయ సంగతులను పాడు చేసుకోకండి. తిని వెళ్ళిపోవడానికి కాదు సెమినార్, తిని నేర్చుకోవడానికి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఈరోజు భారతదేశమంతానైనా స్వతంత్ర దినోత్సవపు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంత సంతోషంగా నాయన భారతదేశం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే కారణం అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్ర సమరయోధులుగా తమ ప్రాణాలు అర్పించారు. కనుకనే మేము స్వేచ్ఛావాయువులు పీల్చుకోవటం ఎంత వాస్తవమో, ఈరోజు మా భక్తి జీవితాలకు కూడా మీరు ప్రాణత్యాగం చేశారు. కనుకనే మాకు స్వాతంత్రం ఉంది. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడనే సందర్భాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాం. దాస్యం అనే కాడి క్రింద బానిసత్వంలో నుండి, ముగ్గురు దేవుల్లో నుండి నాయన స్వతంత్రుగా ఒక్కడే దేవుని దగ్గరకు రావాలని మీ ఆకాంక్ష. అట్టి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంకెందరికనో లేదు. ఇంకా ముగ్గురు దేవుళ్ళని, స్థిరత్వం లేనటువంటి భక్తి అని, బానిసత్వం కాడి క్రింద చిక్కుకుంటున్నటువంటి వారుగా మేముండక మాలో అనేకులను నాయన మీరు రక్షించారు. అందును బట్టి వందనాలు. ఇంకా అనేక మంది దాస్యం అనే కాడి క్రింద మగ్గిపోతూ ఉన్నారు. వారిని కూడా విడుదల దయచేయమని నాయన, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో 44వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులు ఎప్పటి వరకు మీ అమూల్యమైన సంగతులు మీరు మాకు నేర్పించారు. అందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, మధ్యాహ్నం అందరికీ భోజనాలు సహోదరులు బాబీ గారు ఏర్పాటు చేశారు. వారికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి నాయన. విత్తబడినటువంటి వాక్యం, తిన్నటువంటి ఆహారం రెండు వృధా కాకుండా మరలా మధ్యాహ్నం కూడా ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.